టీమిండియా యువ ఆల్రౌండర్ నితీష్ కుమార్ రెడ్డికి ప్రమోషన్ దక్కింది. ఆంధ్ర ప్రీమియర్ లీగ్ 2025లో ఈ విశాఖ కుర్రాడు భీమవరం బుల్స్ ను నడిపించబోతున్నాడు. ఈ విషయాన్ని ఆ ఫ్రాంచైజ్ సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది. ఐపీఎల్ 2025 మెగా వేలంలో నితీష్ కుమార్ రెడ్డిని భీమవరం బుల్స్ 10 లక్షలకు కొనుగోలు చేసింది. నితీష్ కుమార్ రెడ్డి తన కెరియర్ లో ఇప్పటి వరకు ఒక్క మ్యాచ్ లోనూ కెప్టెన్సీ చేయలేదు. భీమవరం బుల్స్ కే తొలిసారి సారథ్యం వహించబోతున్నాడు. గత సీజన్ లో నితీష్ గోదావరి టైటాన్స్ జట్టుకు ఆడాడు. గోదావరి టైటాన్స్ అతన్ని 15.6 లక్షల రికార్డ్ ధరకు కొనుగోలు చేసింది. ఏపీఎల్ చరిత్రలోనే ఇది అత్యధిక ధర. ఐపీఎల్లో నితీష్ కుమార్ రెడ్డి సన్ రైజర్స్ హైదరాబాద్ కు ప్రాతినిధ్యం వహించిన 2024 సీజన్లో మెరుగైన ప్రదర్శన చేశాడు. కానీ ఈ ఏడాది మాత్రం తీవ్రంగా నిరాశపరిచాడు. ఈ సీజన్లో 13 మ్యాచ్లు ఆడిన నితీష్ 22.75 సగటుతో 131 పరుగులే చేశాడు. బౌలింగ్లో 2 వికెట్లు మాత్రమే పడగొట్టాడు. అతని వైఫల్యం సన్ రైజర్స్ హైదరాబాద్ విజయావకాశాలపై గట్టిగానే ఎఫెక్ట్ చూపించింది. ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో విశాఖపట్నంలోని ఏసీఏ వీడీసీఏ స్టేడియం వేదికగా ఆగస్టు 8 నుంచి 24 వరకు జరగనుంది. ఈ లీగ్ లో ఈసారి కొత్తగా మొత్తం 7 జట్లు తలపడుతున్నాయి. ఇది ఏపీఎల్ 4వ సీజన్ కాగా పాత 6 జట్లను రద్దు చేసి కొత్తగా 7 జట్లను ప్రవేశపెట్టారు. జూలై 14న విశాఖ వేదికగా వేలం నిర్వహించగా 520 మంది ఆటగాళ్లు పాల్గొన్నారు. నితీష్ కుమార్ రెడ్డితో పాటు టీమిండియా వెటరన్ బ్యాటర్ హనుమ విహారీ, వికెట్ కీపర్ కేఎస్ భరత్ ఈ లీగ్ లో ఆడుతున్నారు. ఆంధ్ర ప్రీమియర్ లీగ్ 2025లో నితీష్ కుమార్ రెడ్డితో పాటు మరో 2 టీమిండియా ప్లేయర్లు కూడా వేర్వేరు ఫ్రాంచైజీలకు సారథ్యం వహిస్తారు. భారత టెస్ట్ క్రికెటర్లు హనుమ విహారీ అమరావతి రాయల్స్ కు, కేఎస్ భరత్ కాకినాడ కింగ్స్ కు నాయకత్వం వహిస్తారు. మిగిలిన 4 జట్లు రాయల్స్ ఆఫ్ రాయలసీమ, సింహాద్రి వైజాగ్ లయన్స్, తుంగభద్ర వారియర్స్, విజయవాడ సన్షైర్స్ కు వరుసగా షేక్ రషీద్, రికీ భూయ్, మహదీప్, అశ్విన్ హెబ్బర్ కెప్టెన్లుగా ఎంపికయ్యారు.